సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు, ధన కనక వాహన ప్రాప్తిరస్తు. ఇలా 3 రకములుగా ఎందుకు ఆశీర్వాదం అందచేయాలి అని ఆలోచిస్తే, ప్రతి మనిషిలో త్రిదోష పాపములు అన్నవి వెన్నంటి వస్తూ ఉంటాయి. అవే ప్రారాబ్ధములు, సంచితములు, ఆగాములు. ఈ త్రిదోష పాపములే పాములై వెన్ను పాముపై వెన్నంటి వస్తూనే ఉంటాయి. అదే రాహు కేతు ఛాయా తత్వంతో ఉంటాయి. కేతు దోష నివారణకు అనేక రకాల మార్గాలు కూడా ఉన్నాయి. కేతువు అన్న వెంటనే మనల్ని ఏదో సర్పం వెన్నంటి వచ్చేస్తుంది, కాటేసేస్తుంది అని రకరకాలుగా భయపడుతున్నారు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఆ కేతువు అన్న ప్రభావం, మఖ నక్షత్రంలో జన్మించిన వారికి కేతువు అని దశలో పుట్టారు కాబట్టి ఆ కేతు దోషం అన్నది కొద్దిగా వర్తిస్తుంది. మూలా నక్షత్రంలో పుట్టిన వారు కూడా కేతు దశలోనే పుట్టినవారు. ఇక సంఖ్య ప్రకారం తీసుకుంటే 7, 16, 25 ఈ తారీఖులన్నింటినీ కూడితే 7వ సంఖ్య. 7 అనే తారీఖులో పుట్టాం కాబట్టి ఏడుస్తూనే ఉండాలేమో, మూలా నక్షత్రంలో పుట్టాం కాబట్టి మూలను పెట్టేశారేమో అని రకరకాలుగా బాధపడేవారు. అటువంటి దోషాలంటూ ఏ శాస్త్రంలోనూ లేదు. అనవసరంగా మనల్ని మనం కించపరుచుకుంటూ లోలోని కృంగి కృషించిపోతున్నాం. కేతువు అన్నది మోక్షకారకమైనది. ఆ కేతువుకు పరమాత్మ అంశం కూడా విఘ్నేశ్వరుడు. కేతువుకు గణపతి అన్నది మనం మర్చిపోకూడదు. అందుకనే మన మూలాధారములో వెన్నుపాము చివర కుండలిని అనే శక్తికి, లం అనే అక్షరానికి, ఆ సర్పాంశ శక్తికి 4 దళములతో ఉన్న మూలాధార చక్రానికి అధిపతి గణపతి అయి ఉన్నాడు. ఆ గణపతి ఆశీర్వదిస్తే మనం మొట్టమొదటి చక్రాన్ని మేల్కొల్పితే, మొట్టమొదటి పూజ చేసుకుంటే లం అంటూ ఆ లకారము ఆకారంలో సర్పరాజమై కుండలిని చుట్టుకుని ఉన్నది అలాగా పైకి లేచి చైతన్యమై పైకి లేచి భూతత్వం నుండి వరుణతత్వమై, అగ్నితత్వమై, వాయుతత్వమై, ఆకాశతత్వమై ఇలా షట్చక్రాలను అధిగమించి కుమారస్వామి తత్వముతో, కుమారస్వామి కూడా నాగాంశం, అది మరొక ఎపిసోడ్లో తెలుసు. ఈ కేతు దోష నివారణకు మనం వైడూర్యం ధరించాలి. ఎలాంటి వైడూర్యం? ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క సంఖ్యకు దానికి ఉన్న ప్రాధాన్యత గుర్తించి అన్ని విధాల రత్నశాస్త్ర పరిశోధన చేసి నాడీ శాస్త్రం నక్షత్రయుక్తంగా, సంఖ్యాయుక్తంగా అన్నింటినీ క్రోడీకరించి రత్నశాస్త్ర పరిశోధనతో మంచి జాతి రత్నాన్ని ధరిస్తే తప్పకుండా వారికి కేతు దోష నివారణ కలుగుతుంది. ఆ కేతు నెగటివ్గా ఉన్నది పాజిటివ్గా మారుతుంది. ఒక మనిషి అన్న తర్వాత శరీరం అంతా విషంగానే ఉంటుంది. పాముకైనా నాలుక చివర ఉంటుంది, కానీ మనిషికి మాత్రం
అణువణువున స్వార్థమనే విషం ఉంటుంది. ఎలాగైనా పక్కన ఉన్నవాడిని మోసం చేయాలి, తాను పైకి ఎదగాలి. ఎలాగైనా పక్కన ఉన్నవాడి ఆస్తిని కాజేయాలి, వాడి ధనాన్ని కాజేయాలి. ఒకవేళ మనం ఎదగకున్నా పర్లేదు, వాడు మాత్రం, పక్కింటి వాడు మాత్రం నాశనమైపోవాలి. ఇలా చెడు తలంపు, సర్పతత్వంతో, విషతుల్యమైన ఆలోచనలతో ఎప్పుడూ ఇతరుల యొక్క చెడునే కోరుకుంటుంటారు. విషసర్పమైన దాని జోలికెళ్తే కాటేస్తుంది, కానీ వీరి జోలికి వెళ్లకుండా వారు నిత్యం మనల్ని కాటేస్తూనే ఉంటారు. అందుకే దుష్టులకు దూరంగా ఉండాలి. కాబట్టి ఈ కేతు దోషం కలవారు మనల్ని పక్కనే రాసుకుంటూ ఉంటుంటారు. ఈ జనారణ్యంలో మృగాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నింటినీ తప్పించుకొని నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. కాబట్టి ఇతరులను నొప్పించక తానొవ్వక తాను బాధపడకుండా తన కర్తవ్యాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయ్యో 7వ సంఖ్యలో పుట్టానేమో, మూల నక్షత్రంలో పుట్టానేమో, మఖ నక్షత్రంలో పుట్టాను, లేకుంటే అశ్విని నక్షత్రంలో పుట్టాను, ఈ దోషం వలన ఇలా ఉందేమో అని రకరకాల ఆలోచనలే అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. అనారోగ్యం లేనివారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అందరికీ అనారోగ్య దోషాలన్నవి, గ్రహ దోషాలన్నవి తప్పకుండా ఉంటాయి. వాడు దేశానికి ప్రధాని అయినా, లేకుంటే గవర్నర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా సరే, ఎన్ని కోట్లున్నా సరే, రోగం అన్నది కాలసర్పమై కాటేస్తూనే ఉంటుంది. శరీరం అంటేనే నశించబడేది, కొద్ది కొద్దిగా కబళిస్తూనే ఉంటుంది. అదే కాలసర్పం, అదే కాలచక్రం. ఆ కాలచక్ర బంధనంలో మనం కొద్ది కొద్దిగా నశించబడుతుంటాం. ఆ కాలసర్ప దోషం అన్నది ప్రతి ఒక్కరిని మింగేస్తుంది. ఆ కాలసర్ప చక్రమే ఒక మనిషి యొక్క ఆయువు క్షీణింపచేసేలా చేసింది. అదే లయతత్వం. ఆ లయతత్వానికి మూలకారకమైన ఈశ్వరుడి కంఠాన ఉన్నది కూడా ఆ కాలసర్పమే. అటువంటి కాలసర్పం మనకు రాహువుగాను, కేతువుగాను, ఆదిశేషువుగాను ఉండటం జరుగుతుంది. ఆ ఆదిశేషువు అనేది కూడా ఆ సర్పదోష నివారణకు సంబంధించింది. ఇటువంటి దోష నివారణలకు విఘ్నేశ్వరుడిని పగడంలో ధరించవచ్చు, ముత్యంలో ధరించవచ్చు. మంచి జాతి రత్నంలో దోషములు లేనివి ధరిస్తే తప్పకుండా విజయం మీదవుతుంది. దానికంటూ ఇంకా అనేక చిత్ర విచిత్రమైన పరిష్కారాలు ఉన్నాయి. అవన్నీ తరువాయి ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. ఆ కాలసర్ప దోష నివారణకు లక్ష్మీ నరసింహస్వామిని పెట్టి ఆదిశేషువు పడగ ఉన్నట్టు చూసి చిత్రించగలిగి, ఏ ఇంటనైతే ఆ చిత్రం ఉంటుందో ఆ ఇంట రాహుకేతు దోషములు తొలగిపోవాలి అని ప్రతిష్ఠ చేయగలిగితే తప్పకుండా ఆ ఇంట్లో రాహు కేతు దోషాలన్నీ ఉండవు, సర్పఛాయలన్నీ ఉండవు, భూత ప్రేత పిశాచాదుల దోషములు కూడా ఆ ఇంట్లో ప్రవేశించవు. లోకా సమస్త సుఖినో.